దేవుని స్తోత్రం. ఫలాలు మధురమైన ఫలాలు ఉండే చెట్లు ఉంటుందా? ఆ రాయి కొట్టి ఈ రాయి కొట్టి ఆ కర్రేసి ఈ కర్రేసి ఏమైపోద్ది, నలిగిపోద్ది. దైవజనుడు కూడా అంటే ఆళ్ళ మాటలకి ఏళ్ళ మాటలకి ఇంట్లో మాటలు కొడుకు మాటలు ఎలా ఉంటారు? బయట మాత్రం ఎప్పుడు మళ్ళీ నిగనిగలాడతా ఉదయకాలంలో చెట్టు అట్టడి దాన్ని వెన్ను దెబ్బలు కొట్టినా తెల్లారి బయటకు ఎలా ఉండదు, నిగనిగలాడుతా ఉండదు. దేవుని స్తోత్రం. దేవుని కలిగిన బిడ్డలు కూడా అదే రీతిగా విస్తరింపబడుగా. అందుకే నేను అంటాను, కోపం పడేటప్పుడంట వాక్యం అంది సూర్యుడు అస్తమించేదాకా ఉండాలంట, తర్వాత కోపం వండకూడదంట. ఉంటే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తె కనిపించుకో. దేవుని స్తోత్రం. ముట్టుకాలు ఏం చేసేవాళ్ళమంటే మా చిన్నతనంలో మీకు తెలుసు వినాయకుడి పండుగ ఇప్పుడైతే బొమ్మలు నిలబెడుతున్నారు. అప్పుడు ఉన్నాయి అసలు ఉన్నాయి అప్పుడు బొమ్మలు నిలబెట్టకుండా అసలు నాకైతే తెలియదు. మేము పెద్ద పెద్ద బోన్లు పట్టుకెళ్ళి ఆ ముట్టుకాయల్ని కంపలో పడి ఒళ్ళంతా గీరిపోయేలాగా 4 బోన్లు కోసుకొచ్చేది ముట్టుకాయలు. ఎందుకంటే అమ్మటానికి కాదు, ఆ ముట్టుకాయల పండగకి ఇళ్ళ మీద వేసుకొచ్చి వాళ్ళు తింటే మేము ఆనందించి పరిగెత్తాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది ముట్టుకాయల పండుగ. ఇప్పుడు ఏమంటున్నారు స్టైల్ గా వినాయక చవితి అంటున్నారు. దేవుని ఏంటి దేవుడు నీకు నీవు అపరిక్తమైన దాన్ని ఎక్కడ ఉంచమన్నాడు? దూరముగా ఉంచు. చదువునా త్వరగా. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఐశ్వర్యం దయచేయొద్దు అంటున్నారు. అనుకుంటున్నారా? సొలొమోను అంటున్నారు కదా, అయ్యా నాకు పేదరికం గాని ఐశ్వర్యం గాని నాకు దయచేయొద్దయ్యా, నేను పాపానికి ద్వేషానికి దూరంగా ఉండాలయ్యా. హల్లెలూయా. చదువునానా నాకు తగినంత ఆహారము అనుగ్రహించయ్యా. ఎక్కువైన వెడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని దేవుని స్తోత్రం. విన్నామా లేదా? 3 పూట్ల అన్నం తినేసి చక్కగా పెద్ద బిల్డింగ్, ఇంటి ముందు కారు, బీరువా నిండా నగలు డబ్బు ఉంటే మందిరానికి వస్తామా? మందిరానికి రాలేదా? ఖాళీ లేదండి. ఎక్కడ టీవీ ఎదుర్కొని కూర్చుని ఖాళీ